ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లో పడుతున్నారు. ఈరోజు ఒక చర్చ నడుస్తుంది, ఏమనంటే చిరంజీవి గారు మీద అట్లా వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం ఎందుకు స్పందించలేదని. ఎందుకు స్పందిస్తుంది? ఎందుకంటే బాలకృష్ణ గారు అట్లాంటి భాష వాడినప్పుడు, అలాంటి పదాలు చిరంజీవి గారిని వాడినప్పుడు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. మా అభిమాన నాయకుడు చిరంజీవి గారిని ఎందుకు అట్లా అంటారని. వాళ్ళే స్పందించినప్పుడు తెలుగుదేశంలో ఎందుకు స్పందిస్తారు? రెండు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. తన అన్నని గౌరవించి అవమానించకుండా గౌరవించినటువంటి జగన్ గారిని అవమానించినట్టుగా ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిరంజీవి గారు చెప్పారు బాలకృష్ణ గారు చేసిన తప్పని. అలాంటప్పుడు ఇంతవరకు ఆయన స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు జనసేన అట్లా స్పందించలేదు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లో పడిపోయాడు. స్పందించలేదు కదా సార్, నాగబాబు గారు కూడా స్పందించలేదు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇద్దరు అదే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు నాగబాబు ఎట్లా స్పందిస్తాడు, వాళ్ళిద్దరు స్పందించినప్పుడు జనసేన ఎమ్మెల్యేలు స్పందిస్తారు, ఎమ్మెల్యేలు ఎట్లా స్పందిస్తారు, పార్టీ శ్రేణులు లోపల కుమిలిపోతున్నారు. కానీ అధినేత స్పందించుకోవడం ఉంటుంది. ఇది ఏ రోజుకైనా జనసేనకు నష్టం. కానీ తన అన్నని గౌరవించిన వ్యక్తినేమో అవమానించినట్టుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆయన ఓపెన్ గా లెటర్ రాసినాడు, చాలా పెద్ద పదం ఆడాడు. భాష మంచిదే కానీ నేను ఆ రోజు చేసిన చొరవ కారణంగా నా వాల్తేరు వీరయ్యే కాదు నీ అఖండ సినిమా కూడా లాభపడిందని చెప్పినాడు. చాలా సీరియస్ మాట అది. ఎంత టెంప్ట్ అయ్యాడు, ఎంత బాధపడ్డాడు చిరంజీవి అనేది ఉదాహరణ. కానీ ఖచ్చితంగా జనసేనకి ఇది నష్టం, మిత్రపక్షాలకు నష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అవునెత్తి ప్రపంచానికి తెలిసింది.